వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి మరియు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. జడ్చర్ల నియోజకవర్గం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ను త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడి 160 పైచిలకు కోట్ల బడ్జెట్ రావడానికి కృషి చేశారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డిని గెలిపించుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు నిధులు తీసుకొచ్చి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి కృషి చేస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీకి కానుక ఇస్తామని తెలిపారు. సందర్భంగా నేను అనిరుద్ రెడ్డి గారు మేమిద్దరం కూడా కలిసి జడ్చర్ల శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా మేమిద్దరం కూడా సంయుక్తంగా జడ్చర్ల శాసనసభ నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము, మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి నేను ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు పోటీ చేయడం జరుగుతుంది. మే 13వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మిగతా రాజకీయ విషయాలు కానీ మిగతా అంశాలు కానీ అన్ని కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడతాము. నేను నియోజకవర్గ ఓటర్ మహాశైలను కోరేది, నా గత రాజకీయ ప్రస్థానాన్ని చూసి, నా రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకం లాంటిది, నా రాజకీయ ప్రస్థానాన్ని చూసి, నా పనితనాన్ని చూసి, నా గుణగణాలను చూసి, మా పార్టీ చేస్తున్నటువంటి పనులను చూసి, ఏ హామీలైతే మేము ఎన్నికలకు ముందు ఇచ్చినామో ఆ హామీలు ఏ విధంగా నెరవేరుస్తున్నామో చూసి, మా రాష్ట్ర నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారి గత 100 రోజుల పనితనాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల కృషిని చూసి నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి మీరు అత్యధికంగా నాకు రానున్న ఎంపీ ఎన్నికల్లో ఓట్లేసి జడ్చర్ల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వంశీచంద్ర రెడ్డి అనే నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించి ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి జడ్చర్ల శాసనసభ నియోజకవర్గ అభివృద్ధికి, సంక్షేమానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయడానికి, మీకందరికీ సేవ చేసే అవకాశం నాకు కలిగియాలని నేను అనిరుద్ రెడ్డి గారు సంయుక్తంగా జడ్చర్ల నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వానికి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ప్రసాదించిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి, భారత్ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజల మన్ననలను పొందినటువంటి భావి భారత ప్రధాని మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి కూడా అయినటువంటి మన నాయకత్వం రానున్న లోక్సభ ఎన్నికలకు నన్ను అధికారికంగా కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మొదటిసారి జడ్చర్ల నియోజకవర్గ కేంద్రానికి రావడం జరిగింది. అంటే నేను ఇవాళ
అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి లిస్టులో 4 అభ్యర్థులను ప్రకటిస్తే మొదటి లిస్టులోనే వంశీచంద్ రెడ్డి పేరు ఉండడానికి నా దృష్టిలో ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు కానీ వారి ఆధ్వర్యంలో జడ్చర్ల నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలైనటువంటి యువజన కాంగ్రెస్, NHUI, మహిళా కాంగ్రెస్, సేవాదల్, INTUC, SC, ST, OBC, మైనారిటీ విభాగాలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల వారి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ కింది స్థాయిలో పనిచేసేటువంటి పోలింగ్ బూత్ కార్యకర్త వరకు అందరూ నాకు మద్దతు ఇచ్చి నాకు సంపూర్ణంగా సహకారం అందించినందుకే మొదటి లిస్టులో నా పేరు క్లియర్ కావడం జరిగింది. జడ్చర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులు కానీ యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కింద బూత్ లో పనిచేసేటువంటి బూత్ కార్యకర్త నుంచి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ వల్లేనే నాకు ఇవాళ టికెట్ వచ్చింది. మీ కారణంగానే, మీ అందరి మద్దతు వల్ల, మీ అందరూ నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం వల్లనే కాంగ్రెస్ అధినాయకత్వం నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఎవరైతే మీరు టికెట్ ఇప్పించినారో మీరు రానున్న లోక్సభ ఎన్నికల్లో సంపూర్ణ సమయం కేటాయించి ఎన్నికల వరకు ప్రచార దీక్ష చేపట్టి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా వంశీచంద్ రెడ్డి గెలవాలి అనే కాకుండా కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో గెలవాలి, తద్వారా రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి కావాలి, భారతదేశానికి మంచి రోజులు రావాలనే ఉద్దేశంతో మీ సంపూర్ణ సమయాన్ని, మీ సంపూర్ణ మద్దతుని నాకు ప్రకటించి మీరు గత కొంతకాలంలో ఎట్లయితే పార్టీ కోసం కష్టపడుతున్నారో నా గెలుపు కోసం రానున్న ఎన్నికల్లో నన్ను ఎంపీగా గెలిపించడం కోసం మీరు పూర్తి మద్దతు, మీ పూర్తి సహకారం నాకు అందించాలని నేను మీ అందరి సమక్షంలో అనిరుద్ రెడ్డి గారిని, ఇక్కడ ఉన్నటువంటి జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి నేను రావడం జరిగింది. వాస్తవానికి ఇంతకుముందే ఈ కార్యక్రమం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ నేను ఇక్కడికి రావడానికి, మీతో మాట్లాడడానికి 2 ముఖ్యమైన కారణాలు. ఒకటి, కృతజ్ఞతలు తెలియజేయడానికి, 2 ఒక విజ్ఞప్తి చేయడానికి. మొదటి వచ్చిన అంటే దానికి కారణం అనిరుద్ రెడ్డి గారు, వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జడ్చర్ల నియోజకవర్గం వారందరూ కూడా ఏమాత్రం కూడా సంకోచం లేకుండా అందరూ కలిసికట్టుగా ఏకగ్రీవంగా నా అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి ప్రతిపాదించింది కాబట్టే ఇవాళ నేను మొదటి లిస్టులో నా పేరు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ సంబంధించి జిల్లా అభివృద్ధి అని అడిగినారు కాబట్టి మహబూబ్ నగర్ జిల్లానే కాదు, ఎందుకంటే నేను లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి చాలా స్పష్టమైనటువంటి కార్యాచరణతో మేము ముందుకెళ్తున్నాం. ఆ కార్యాచరణ చెప్పే ముందు నా బాధ్యత, ఎందుకు ఆ కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం వచ్చింది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంటుంది. ఎందుకు ఒక స్పష్టమైన కార్యాచరణ అవసరము అని అంటే, గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, కేంద్రంలో పాలించినటువంటి బీజేపీ 2 కూడా
మన పాలమూరు ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ అయితే పాలమూరు పైన పగబట్టిండు. మీకు అందరికీ తెలుసు, మనం ప్రాంతం ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రాంతం, వ్యవసాయం చేసే పూట గడిచేటువంటి ప్రాంతం మన పాలమూరు ప్రాంతం. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకునే గతంలో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు బాగుపడాలంటే పాలమూరు బీడు భూములకు కృష్ణమ్మ నీళ్లు అందించాలే, తద్వారా పాలమూరు జిల్లా వలసలు ఆపాలే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో జలయజ్ఞం పేరుతో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, జూరాల ప్రాజెక్టుల రూపకల్పన చేసి ఇవాళ ఏ ఒక్క ఎకరం ఇవాళ పాలమూరు జిల్లాలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పారుతున్నదంటే ఈ ప్రాజెక్టుల ద్వారా అందించే నీటి ద్వారా. దాని తర్వాత ఈ ప్రాజెక్టులు నిర్మించినాక కూడా ఇంకా దాదాపు 10 లక్షల సాగుకు యోగ్యమైనటువంటి భూమికి సాగునీరు అందించాలి పాలమూరు జిల్లాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తానికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. రెండవది విజ్ఞప్తి. ఒకటి కృతజ్ఞతలు, రెండవది విజ్ఞప్తి. విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే నాకు ఇవాళ టికెట్ రావడానికి కారకులైనారో అనిరుద్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, నాకు టికెట్ ఇప్పించింది వాళ్ళే, రేపు జరగబోయే ఎన్నికల్లో నన్ను గెలిపించే బాధ్యత కూడా వారే తీసుకోవాలని విజ్ఞప్తి చేయడానికి నేను రావడం జరిగింది. ప్రజలైతే 2009లో తనను ఎంపీగా గెలిపించి రాజకీయ పునర్జన్మ ఇచ్చినారో ఆ పాలమూరు పైన పగబట్టినటువంటి దుర్మార్గుడు మాజీ ముఖ్యమంత్రి కె.ఎన్. చంద్రశేఖరరావు. 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేదు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు. కాబట్టి ఇవాళ చాలా స్పష్టమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. ఆ కార్యాచరణని రూపకల్పన చేయడమే కాదు, దాటిని కార్యరూపంలో దాల్చేటువంటి పరిస్థితులు కూడా ఇవాళ మాకున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మన పాలమూరు ముద్దుబిడ్డ యనమల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అలానే ఈ లోక్సభ నియోజకవర్గంలో పనిచేసే అటువంటి పనులు చేయించగలిగేటువంటి శాసనసభ్యులు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో జడ్చర్లలో ఉన్నటువంటి జనంపల్లి అనిరుద్ రెడ్డి గారితో పాటు ఇతర 5 శాసనసభ్యులు కూడా ప్రజలతో మమేకమై పనిచేసేటువంటి శాసనసభ్యులు ఉన్నారు. కాబట్టి మేము కార్యాచరణతో ముందుకెళ్తున్నాము. ఆ కార్యాచరణని కార్యరూపంలో దాల్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మా కార్యాచరణలో ముఖ్యమైనటువంటి అంశాలు మన ప్రాంతానికి పూర్తిగా సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఒక్క ఎకరాకి సాగునీరు అందించేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి అండతోటి నేను, మా శాసనసభ్యులు అందరం కూడా తీసుకుంటాము. మాకు పదవులు ఉన్నాయని చెప్పుకుంటారు కానీ గత 10 సంవత్సరాలు ఇదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. రాష్ట్రానికి చెందినటువంటి నాయకులు కేంద్రంలో కేబినెట్ హోదాలో ఉన్నారు. మన జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు మాకు పెద్ద పెద్ద కిరీటాలు ఉన్నాయి, మాకు పెద్ద పెద్ద జాతీయ స్థాయి పదవులు ఉన్నాయని చెప్తారు. కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నరేంద్ర మోడీ, సుష్మా స్వరాజ్ గారే మహబూబ్ నగర్ లో హామీ ఇచ్చిండ్రు, మేము జాతీయ హోదా తీసుకొస్తామని. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక్కరోజు కూడా వాళ్ళ పదవుల కోసము, వాళ్ళ టికెట్ల కోసం పోరాటాలే తప్ప పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నరేంద్ర మోడీ గారు మీరు హామీ ఇచ్చిండ్రు కదా జాతీయ హోదా కల్పిస్తామని, ఎందుకు పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించట్లేదని ఒక్కసారి అడిగినటువంటి పాపాన పోలేదు. వాళ్ళకి అసలు ఆ ధైర్యం కూడా లేదు. నరేంద్ర మోడీ గారి దగ్గరకు పోయి మా జిల్లాకి ఇది కావాలి, మా జిల్లా బాగు కోసం ఈ పనులు చేయాలని అడిగేటువంటి ధైర్యం లేనటువంటి, వెన్నెముక లేనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మన జిల్లాలో ఉన్నారు. నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, జూరాలు ఇవన్నీ కట్టింది కాంగ్రెస్ పార్టీ, నీళ్లు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ దురదృష్టవశాత్తు రూపకల్పన 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది. 14లో గనక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుంటే ఈ పార్టీకి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయిపోయేది. జడ్చర్ల నియోజకవర్గానికి 1,16,000 ఎకరాలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా నీళ్లు అందేవి. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గుర్తు ఆగస్టు 8వ తారీఖు 2013 నాడు జీవో నెంబర్ 72 విడుదల చేసి 6,91,00,000 రూపాయలు సర్వే కోసం విడుదల చేస్తే పుట్టినటువంటి బిడ్డనే ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పడం జరిగింది, అన్న ఇక్కడ కేవలం 20-30% పనులు కూడా పూర్తి కాలేదని. అంటే గత 10 సంవత్సరాలు పాలమూరు జిల్లాలో ఒక్క ఎకరానికి ఒక్క మడికి కూడా నీళ్లు పారించలేదు, ఒక్క బొట్టు కూడా కృష్ణా నది నుంచి ఎత్తిపోయలేదు మన కోసం. కాబట్టి మేము ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఇవాళ వచ్చింది. భారతీయ జనతా పార్టీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, మాకు పెద్ద పెద్ద పదవులు ఉన్నాయి. 2014లో కేసీఆర్ చెప్పినటువంటి అబద్ధపు మాటలు, బూటకపు మాటలు నమ్మి ప్రజలు కేసీఆర్ కి అవకాశం ఇస్తే 10 సంవత్సరాలు పాలమూరు పైన కక్ష పెట్టుకొని పగబెట్టుకొని ఈ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పండబెట్టిండు కేసీఆర్. ఇవాళ 80% నిధులు బుక్కిండ్రు కానీ 20-30% పనులు కూడా పూర్తి కాలేదు. మొన్న నేను అనిరుద్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి పనులైనటువంటి విద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించడము, తర్వాత స్థానికంగా, ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఇప్పుడు అన్ని కూడా డీటెయిల్స్ గా చెప్పలేకపోతున్నా నేను, ప్రతి ఒక్క శాసనసభ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లడం జరుగుతుంది. మేము లోక్సభ ఎన్నికలకు పోయే ముందు ఇంకా సమయం ఉంది. మొదటిసారి లోక్సభ ఎన్నికలకు కూడా స్పష్టమైనటువంటి మేనిఫెస్టోతో ముందుకెళ్తాము. మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు మళ్ళీ మీతో డీటెయిల్ గా, ఎందుకంటే ముఖ్యమైనటువంటి సమస్య సాగునీటి సమస్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కాబట్టి దాని మీద నేను ప్రస్తావించినాను. మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత నేను అనిరుద్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి మీ అందరి సమక్షంలో ఆ మేనిఫెస్టోలో జడ్చర్ల నియోజకవర్గానికి రేపు నేను ఎంపీగా గెలిచిన తర్వాత నేను అనిరుద్ రెడ్డి గారు కలిసి మేము ఈ నియోజకవర్గానికి ఏం చేయాలనే ఆలోచన మాకుంది, మా కార్యాచరణ ఏంటనేది మేనిఫెస్టో విడుదలైన తర్వాత మళ్ళీ మీతో ఆ విషయాలన్నీ పంచుకుంటామనే మాట తెలియజేస్తూ, మేమందరం కూడా పనిచేసేటువంటి వాళ్ళము, ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళము. మా పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ. మా నాయకులు, మన జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ ప్రజలందరూ కూడా మెచ్చే విధంగా ప్రజాపాలన కొనసాగిస్తున్నారు. మా పార్టీని చూసి, మా నాయకత్వాన్ని చూసి, పనిచేసేటువంటి మా శాసన సభ్యులని చూసి, నా గుణగణాలను చూసి నన్ను మహబూబ్ నగర్ లోక్సభ ఎంపీగా గెలిపించాల్సిందిగా జడ్చర్ల శాసనసభ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మళ్ళీ ఒకసారి మీ అందరి ద్వారా కోరుతున్నాను. ప్రారంభిస్తుంది ఎవరనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో ఈ స్థానాన్ని మేము గెలవబోతున్నాము. ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలు ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండేటువంటి ఆలోచన చేస్తున్నారు. తర్వాత ఏ పార్టీ నుంచి గెలిచినా గానీ ప్రజాప్రతినిధులకు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో దక్కినటువంటి గౌరవం ఏందో మనందరం కూడా చూసినాం. అత్యంత ఏకపక్షంగా వ్యవహరించి అధికారాలన్నీ కూడా స్థానిక సంస్థలకు ఏమాత్రం కూడా అధికారాలు ఇవ్వకుండా, స్థానిక సంస్థల అధికారాలను కూడా ఒకటే కుటుంబం కాజేసి
అసలు ఎంపీటీసీ లేరు, సర్పంచ్ లేరు, ఎంపీపీ లేదు, జెడ్పీటీసీ లేదు, ఏం లేదు. రాష్ట్రం మొత్తం ఒకటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు, వీళ్ళే తప్ప వేరే ప్రభుత్వం అంటే ఇది ఒకటే కుటుంబం అన్నట్టుగా వ్యవహరించడం తోటి రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. నిధులు ఏమాత్రం కూడా స్థానిక సంస్థలకు అందించలేదు. గతంలో మనం చూసినాము, రైతుల ఆత్మహత్యల గురించి విన్నాం కానీ ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధుల ఆత్మహత్యల గురించి దేశ చరిత్రలో ఎప్పుడు వినలేదు. కానీ మనము సర్పంచులు పనులు చేస్తే బిల్లులు రాక అప్పులోడు వేధిస్తుంటే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సర్పంచుల దీన గాథలు విన్నాము. అంటే ప్రభుత్వం నుంచి సమయానికి బిల్లులు రాక ప్రభుత్వ వేధింపుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఎంపీటీసీల గురించి విన్నాము. ఖచ్చితంగా ఆ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇవాళ ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీ అయితే గతంలో వ్యవహారం చేసి ఈ ప్రజాప్రతినిధులని అగౌరవపరిచి వాళ్ళ నిధులు కాజేసిండ్రో వాళ్ళకి ఆ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి సరైన అవకాశము, సమయము ఇవాళ ఈ ఎమ్మెల్సీ రూపంలో గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, జెడ్పీటీసీ సభ్యులకు, కౌన్సిలర్లకు దక్కింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మిమ్మల్ని ఎవరైతే మోసం చేసిండ్రో, మిమ్మల్ని ఎవరైతే దగా చేసిండ్రో, మిమ్మల్ని ఎవరైతే అగౌరవపరిచి మీ నిధులని కాజేసిండ్రో వారికి సరైన బుద్ధి చెప్పమని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారి 72వ అమెండ్మెంట్ ద్వారా స్థానిక సంస్థలని బలోపేతం చేయాలనే అటువంటి ఆలోచన ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థలని బలోపేతం చేయాలనే ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం. అలానే వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి యనుమల రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ప్రతినిధిగా రాజకీయ అరంగేట్రం చేసినటువంటి వ్యక్తి. మన జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మిడ్గిల్ మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై వారి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కాబట్టి ఎంపీటీసీల ఇబ్బందులేంది, జెడ్పీటీసీల ఇబ్బందులేంది, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అవసరాలు ఏందనేది తెలిసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మన్నే జీవన్ రెడ్డి గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకు. భాగంగానే అధికారంలోకి వచ్చి 3 నెలలు కాకకు ముందే మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకి 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి జియో నెంబర్ 14 ద్వారా 2,945 కోట్ల విడుదలతోటి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మేము ప్రారంభించినాం. ఈ విధంగా జడ్చర్లలో దాదాపు 1,16,000 ఎకరాలకు సాగునీరు అందించడం, షాద్నగర్ లో 79,956 సాగునీరు అందించడము, దేవరకద్ర నియోజకవర్గంలో 42,000 ఎకరాలు మిగిలింది. ఇంకా కోయిల్ సాగర్ ఇతర ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందిస్తుంటే ఇంకా మిగిలింది 46,000 ఎకరాలు. మహబూబ్ నగర్ పట్టణ ప్రాంతం ఎక్కువైనప్పటికీ అక్కడ ఒక 12,000 ఎకరాలకు సాగునీరు అందించడం. ఈ ప్రక్రియ ద్వారా ముఖ్యమంత్రి గారి అండతో, మా శాసనసభ్యుల సహకారంతో చాలా స్పష్టమైన ప్రణాళికతో మేము ముందుకెళ్తాము. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఒక్క ఎకరాకు సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాము. రైతాంగాన్ని ఈ సమస్య తీర్చడమే గాక ఈ ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, మీకందరికీ తెలుసు షాద్ నగర్ నియోజకవర్గమైనటువంటి తిమ్మాపూర్ నుంచి మొదలు పెడితే మన ఇక్కడ కొత్తకోట దాకా జాతీయ రహదారి మనకుంది. అది మన ప్రాంతానికి ఒక వరం లాంటిది. కానీ ఆ వరాన్ని గతంలో ఉన్నటువంటి పాలకులు ఉపయోగించుకోలేకపోయింది. ఎందుకంటే వాళ్ళకు దూరదృష్టి లేదు, పనిచేసే చిత్తశుద్ధి లేదు. కాబట్టి కానీ నియోజకవర్గంలో ఒక సంగం బండ అనే ఒక రిజర్వాయర్ కింద ఒక బండ ఉన్నది. ఆ బండ బాగా కొడితే 25,000 ఎకరాలకి నీళ్లు పోతాయి. ఆ బండ బాగా కొట్టాలంటే 10 కోట్ల రూపాయలు ఆ ఊర్లో ఉన్నటువంటి రైతులకి నష్టపరిహారం చెల్లించాలి. 10 ఏళ్ల నుంచి ఎంతమంది అడిగినా గానీ ఆ 10 కోట్లు ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చినాక
నేను శ్రీహరి ముదిరాజ్ గారు కలిసి 10,07,00,000 రూపాయలు విడుదల చేసినాము. సంగం బండ పగలబోతుంది. 25,000 ఎకరాలకు మక్కల్ మాగనూరు మండలాలలో ఇవాళ తాగునీరు అందబోతుంది. ఇది ఒక పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ గా పాలమూరు జిల్లా ప్రజలు, మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడుగా ఊహించని విధంగా షాద్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఈ యొక్క హైవేని ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా మార్చడానికి మేము చిత్తశుద్ధితో పని చేయడం జరుగుతుంది.